అంటే రేపటితోటి కస్టడీ అయిపోతుంది కవితకది. మరి కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టుంది, బెయిల్ కోసం అని వెళ్ళిరట. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందట. చూడండి, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవితకు ఇవాళ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాల్సిందే, మేము ఇవ్వలేము బెయిలు, మీరు ట్రయల్ కోర్టుకే వెళ్ళండి, అక్కడనే పిటిషన్ వేసుకోండి అని చెప్పిందట. కపిల్ సిబాల్ వాదనలు వినిపించినట. కపిల్ సిబాల్ తెలుసు కదా, ఆయన పెద్ద న్యాయవాది కాంగ్రెస్. ఆయన వాదిస్తే లక్షలు కోట్లలో తీసుకుంటాడు. మరి పెద్ద పెద్ద లాయర్లనే పెట్టుకుంటాను. కవితకు పైసలు లేవు అంటారు. మన ఏదో ఇంటర్వ్యూలో చూసిన, నేను పుట్టుకతో పేదదాన్ని కాదు, నేను డబ్బులు సంపాదించుకుంటున్నా అని చెప్పిందంట కవితక. ఆ వాచ్ 20 లక్షల వాచ్ ఎందుకు పెట్టుకున్నావు అంటే, నేను కొనుక్కున్నా అంటుంది. 20 లక్షల వాచ్ కొనుక్కునే పెద్ద మంచి. అధికారంలోకి రాకముందు గిన్నె బంజారా హిల్స్ నందీనగర్లో చిన్న అపార్ట్మెంట్లో ఉంటుండే కవితక. ఇప్పుడు చూసిరు కదా, అదే బంజారా హిల్స్లో పెద్ద ఇంద్రభవనం కట్టుకున్నారు. మరి ఎట్లా వస్తాయో పైసలు ఏంటో చూడాలి, మరి వాళ్ళకే తెలియాలి అది అంత. అంటే ఇంత సడన్గా అన్ని డబ్బులు ఎట్లకెళ్ళి వస్తాయి అంటే, ఒకవేళ నిజంగా అదేదో సీక్రెట్ చెప్తే నార్మల్ వాళ్ళు కూడా అట్లా సంపాదించుకుంటారు కదా. అది ఒకసారి అడగాలి కవితకని, ఖచ్చితంగా అడగాలి. ఇంకా రాజకీయ నాయకులు అయితే మాత్రం మీరేం స్పెషల్ కాదు, ధర్మాసనం అందరికీ ఒక్కటే, మీరు ప్రత్యేక విచారణ ఏం జరపలేము, బెయిల్ కోసం మీరు కింది కోర్టుకే వెళ్ళండి, మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పిందట. దీని మీద ఈడీకి నోటీసులు ఇచ్చిందట. 6 వారాల్లోగా 6 వారాలు అంటే 1.5 మంత్. మరి 1.5 మంత్లోగా సమాధానం చెప్పాలంటే సరే, వాళ్ళు అప్పుడు ఇస్తారు. వాళ్ళు సమాధానం ఇచ్చినాక మళ్ళీ దానికి ఇంకా టైం ఇస్తారు. ఇవన్నీ చూస్తుంటే కవితకి ఇప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మరి తీహార్ జైలుకి అందరు పోతారేమో. ఆల్రెడీ ఆడ సుఖేష్ చంద్రశేఖర్ వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాడని మళ్ళీ లెటర్ రాసింది కదా. ఇంకా మరి ఎట్లా వీళ్ళందరూ పోతారేమో. కేజ్రీవాల్ పేరు కూడా చెప్పిండు మొన్న, నీరు కూడా వస్తావని. నేను ఇమీడియట్గా అరెస్ట్ చేసి పడేసాను కథం.